నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ కనువిప్పు. పిల్లలు, కథ మొదలు పెడదామా? రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యము, అనుకూలవతైన భార్య ఉండటాన ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికే ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకిగటం. చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్య అయిపోయాడు. ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్ళు వచ్చాయి, కానీ వాడికి ఇంకా ఓనమాలైనా రావు. వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదకి మళ్లించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకున్నది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు, సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉన్నది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు. ఈ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు. నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు. విద్యానాథుడు అలాగే పోదాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతుంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి పడి దండాలు పెట్టారు. అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏంటని విద్యానాథుడిని అడిగాడు. అది తర్వాత చెప్తాను, ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుడిని చూసి వెనక్కు తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తాట, రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు. తరువాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు. లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణ పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయడం గురించి అడిగావు. నీకు కూడా అలా గౌరవం పొందడం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను. ఏమంటావు అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేస్తాననే అనుకుందాం. మీరు నాకు గౌరవం కలిగేటట్టు చేయగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ లేదు. నేను తలుచుకున్నానంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి. నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానాథుడికేసి తోస్తూ చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. విద్యానాథుడు తొణక్కుండా, ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వు చూస్తావుగా అని రాయి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికే ఇంటి నడవలో చాలా హడావుడిగా ఉన్నది. అదేంటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉంది.
జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసిపోతున్నారు. విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణ చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని నారాయణను అడిగాడు. నారాయణ ముఖం చిట్లగించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది. నేనంత సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేట్టు చేయడం మీ వల్ల కాదు అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడ, నిన్ను అందరూ గౌరవించేలా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు. నీకన్నా ఆ రాయే నయమని 10 మంది నిన్ను గురించే అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలతో నారాయణకు కనువిప్పు కలిగింది. ఆ తరువాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడు వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఒక మంచి మాట. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అవసరానికి మించిన స్వేచ్ఛ, డబ్బు, వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ వాళ్లకు కష్టసుఖాల గురించి తెలియకుండా పెంచుతూ, పిల్లలను గారాబంగా పెంచుతూ వారికి సరిగ్గా విద్యాభ్యాసం నేర్పించకుండా వారిని అందరికంటే గొప్పగా పెంచుతున్నాం అనుకుంటారు. అన్నింటికన్నా ముందు ఆస్తిపాస్తుల కంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. సమాజంలో గౌరవంగా బ్రతకడం నేర్పించాలి. లేకపోతే తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలను బాగు చేయలేవు. వారికి ఆస్తుల కన్నా సంస్కారం, సమాజంలో బ్రతకడం నేర్పించాలి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.